ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయిన సోర్సెస్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాలో కొంతవరకు చూసాం కదండి. వీడియో లెంతీ అయిపోతుంది అని చెప్పి సెకండ్ వీడియో అనేది ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం మనం. అయితే ఇప్పుడు జ్యుడిషియల్ రికార్డ్స్ చూద్దామండి. ఈ వాట్ ఎవర్ మేయర్స్ కోర్ట్ ఉంటుంది కదా, మేయర్స్ కోర్టు అన్నీ కూడా మెడ్రాస్ రికార్డ్ ఆఫీస్లో ఈ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్లో 1689 నుంచి ఉన్న జ్యుడిషియల్ అచీవ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి ముందు అన్నీ కూడా వాట్ ఎవర్ మేయర్స్ కోర్ట్ ఎట్ ఫోర్ట్ విలియమ్స్ అవన్నీ కూడా పోవడం జరిగింది. బట్ ఇయర్స్ 1757 నుంచి 73 వరకు కూడా కల్కట్టా హైకోర్టులో అండ్ సుప్రీంకోర్టు, బెంగాల్ సుప్రీంకోర్టువి 1774 to 1861వి. నెక్స్ట్ మేయర్స్ కోర్ట్ ఎట్ బాంబే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1728 అవన్నీ కూడా మహారాష్ట్ర సెక్రటేరియల్ రికార్డ్ ఆఫీస్లో ఇన్ ద కస్టడీ ఆఫ్ బాంబేలో ఉన్నాయండి. బొంబాయిలో మహారాష్ట్ర సెక్రటేరియట్ రికార్డ్ ఆఫీస్లో అవన్నీ మనం చూడొచ్చు. ఈవెన్ బాంబే రికార్డర్స్ కోర్టు, సుప్రీం కోర్టువి కూడా అక్కడే ఉంటాయి. అవే కాకుండా ప్రొసీడింగ్స్, మినిట్స్, నెక్స్ట్ ఈ కాపీస్ ఆఫ్ విల్స్, ప్రొబేట్స్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ లెటర్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్కి సంబంధించినవి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవి వాటి వల్ల ఏంటంటే మనకి సొసైటీ గురించి, నెక్స్ట్ అప్పుడున్న డిఫరెంట్ రీజియన్స్ యొక్క ప్రాంతాల యొక్క ఆర్థిక సిచ్యువేషన్స్, ఎకనామిక్ కండిషన్స్ అన్నమాట, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పబ్లిష్డ్ ఆర్చీవ్స్ అండి. ఈ పబ్లిష్డ్ ఆర్చీవ్స్లో ఏంటి అంటే ఈ పార్లమెంటరీ పేపర్స్, పార్లమెంట్లో డిస్కషన్స్ జరుగుతాయి కదా, అవి ఈస్ట్ ఇండియా కంపెనీ అవనివ్వండి, లేదంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, ఇవన్నీ కూడా పబ్లిష్డ్ ఆర్చీవ్స్ కిందకి వస్తాయి. వాటిల్లో మనం ఎక్కువగా ఈ పార్లమెంటరీలో సెలెక్టెడ్ కమిటీస్ ఏంటి, నెక్స్ట్ రాయల్ కమిషన్స్ ఏంటి, లేదంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ గురించి, సివిల్ రిఫార్మ్స్ గురించి, ఎప్పుడు ఫెమైన్స్ వచ్చాయి, డ్రాట్స్ వచ్చాయి, నెక్స్ట్ పార్లమెంట్లో ఇండియన్ ఎంపైర్ గురించి జరిగిన డిబేట్స్ ఏంటంటే వాగ్వివాదాలు ఏంటి, నెక్స్ట్ ఇండియన్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్లో వీక్లీ గెజెట్స్ ఏం జరిగాయి, ఇవన్నీ కూడా పబ్లిష్ చేశారండి ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్లో. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఈ లాస్, రెగ్యులేషన్స్ టైం టు టైం ఎలా మారాయి, ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి మన హిస్టారికల్ రీసెర్చ్, మన చరిత్ర గురించి రీసెర్చ్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫారెన్ రిపాజిటరీస్ అంటే ఈ మన హిస్టారికల్ మెటీరియల్ అనేది, మన మోడర్న్ ఇండియాకి సంబంధించిన హిస్టరీ అనేది చాలా వరకు ఇంపీరియలిస్ట్ పవర్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ప్రిజర్వ్ చేశారండి. నెక్స్ట్ ఈ ఇంగ్లాండ్లోని ఇండియన్ ఆఫీస్ రికార్డ్స్ లండన్లో, నెక్స్ట్ బ్రిటిష్ మ్యూజియంలో కూడా మన హిస్టారికల్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇండియన్ ఆఫీస్ రికార్డ్స్లో ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి సంబంధించిన మినిట్స్, డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన జనరల్ కోర్టువి, నెక్స్ట్ అనేక రకాలైన కమిటీస్కి సంబంధించిన టైం టు టైం బోర్డ్ ఆఫ్ కంట్రోల్వి, బోర్డ్ ఆఫ్ కమిషనర్స్వి, ఇండియాకి సంబంధించిన అఫైర్స్ వాళ్ళు ఏ రకంగా డీల్ చేశారు, అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్, నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ గురించి, ఇండియా కౌన్సిల్ గురించి, బ్రిటిష్ మ్యూజియంలో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ బ్రిటిష్ వైస్రాయ్స్ ఎవరెవరు వెళ్ళారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా ఎవరున్నారు, హై ర్యాంక్డ్ అఫీషియల్స్ ఎవరు, మిలిటరీ అఫీషియల్స్ ఎవరు, ఓకే, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. మనం బ్రిటిష్ మ్యూజియంలో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మిషనరీ సొసైటీస్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అక్కడ. వాటి ద్వారా ఏంటంటే ఎడ్యుకేషనల్, సోషల్ డెవలప్మెంట్ మన ఇండిపెండెన్స్ రాకముందు ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ద అర్చీవ్ నేషనల్ ప్యారిస్లో అండ్ అర్చీవ్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, కాలనీస్ అండ్ వార్స్, వీటన్నిటిలో కూడా ఫ్రెంచ్ పొజిషన్స్కి సంబంధించి అప్పటి సామాజిక మరియు ఈ పొలిటికల్ కండిషన్స్ గురించి ఇవన్నీ కూడా మనకి అర్చీవ్స్ నేషనల్ ప్యారిస్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినవన్నీ కూడా రిజ్సర్ చీఫ్ అనే ప్లేస్లో, నెక్స్ట్ హ్యాగ్లో డానిష్ అండ్ పోర్చుగీస్కి సంబంధించినవి అన్నీ కూడా, డానిష్కి సంబంధించిన కోపెన్ హ్యాగన్లో, పోర్చుగీస్కి సంబంధించిన లిస్బాన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవే కాకుండా యూరోపియన్ నేషన్సే కాకుండా పాకిస్తాన్లో కూడా వెస్ట్ పాకిస్తాన్ రికార్డ్ ఆఫీస్లో, లాహోర్లో, నెక్స్ట్ రికార్డ్ ఆఫీస్ పెషావర్లో, కొన్ని సింధ్లో, ఇవన్నీ కూడా ఆ రీజనల్ హిస్టరీ మనకు సంబంధించిన చరిత్ర అనేది, ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించిన చరిత్ర అంతా కూడా అక్కడ దొరికిన డాక్యుమెంట్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఆ డాక్యుమెంట్స్లో మన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్తో, ఇరాన్తో, నెక్స్ట్ అదర్ నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ కొలోనియల్ రూల్లో అంటే బ్రిటిష్ పరిపాలన టైంలో ఏ ఏ దేశాలతో ఎట్లా సంబంధాలు ఉండేవి అనేవి కూడా పాకిస్తాన్లో ఉన్న డాక్యుమెంట్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ బయోగ్రఫీస్, మెమోయిర్స్, ట్రావెల్ అకౌంట్స్ అండి. ఎందరో ట్రావెలర్స్, ట్రేడర్స్, ఈ మిషనరీస్, ఈ మదర్ తెరిసా, క్రిస్టియానిటీ మిషనరీస్, ఎందరో సివిల్ సర్వెంట్స్ చాలామంది ఇండియాకి వచ్చారండి. వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఇంప్రెషన్స్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వదిలి వెళ్ళారు. అందులో ఇంపార్టెంట్ గ్రూప్ ఏంటంటే రైటర్స్ అనమాట. మిషనరీస్కి సంబంధించిన రైటర్స్ డిఫరెంట్ సొసైటీస్ గురించి, వాళ్ళ సొసైటీకి సంబంధించిన ఇండియాలో చాలా అంటే వాళ్ళ గ్రూప్ని, ఆ సొసైటీని ఎంకరేజ్ చేయడానికి ఎంతోమందిని ఆ మిషనరీస్ వాళ్ళు ఎంకరేజ్ చేశారండి. నెక్స్ట్ ఇదే జానర్లో బిషప్ హెబర్స్ జర్నల్, అబీ దుబాయ్సెస్ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్, ఇవనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడున్న సోషియో ఎకనామిక్ లైఫ్, సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థ గురించి, నెక్స్ట్ ఇండియన్ పవర్స్ ఎలాగా డిక్లైన్ అయిపోయాయి, ఇండియన్ పవర్స్ ఎలా పడిపోయాయి, బ్రిటిష్ ఎలా ఎదిగింది, ఇవన్నీ కూడా వాటిల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమంది ఫేమస్ బ్రిటిష్ ట్రావెలర్స్ రాసిన వాళ్ళ గురించి చూసినట్టయితే జార్జ్ ఫాస్టర్, బెంజమిన్ హెయిన్, జేమ్స్ బర్న్స్, నెక్స్ట్ అలెగ్జాండర్ బర్నర్, సిజేఎస్ డావిడ్సన్ అండ్ జాన్ బట్లర్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ బుక్స్ అనేది రాశారండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కొంతమంది నాన్ బ్రిటిషర్స్ అండి. నాన్ బ్రిటిష్ ట్రావెలర్స్ ఎవరో చూసినట్టయితే విక్టర్ జాక్యూమాంట్, నెక్స్ట్ బ్యారన్ చార్లెస్, విలియం మూర్క్రాఫ్ట్, వీళ్ళు రాసినవన్నీ కూడా చాలా రిలయబుల్ సోర్సెస్ అండి. మన మోడర్న్ ఇండియాకి సంబంధించిన హిస్టరీని తెలుసుకోవడానికి అఫీషియల్ పేపర్స్కి సప్లిమెంట్గా, వాటిని బేస్ చేసుకోవడానికి ఒక సప్లిమెంట్గా వీళ్ళ రైటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. బ్రాకెట్స్లో క్లియర్గా ఎవరేం రాశారు అనేది మెన్షన్ చేస్తుందండి. మీరు ఒకసారి చదవండి, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడన్నా నోట్ చేసుకున్నట్టయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్ అండి. ఈ న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్ 19th and 20th సెంచరీస్కి సంబంధించినవి. అవి ఇంగ్లీష్లో పబ్లిష్ చేశారు అండ్ డిఫరెంట్ వెర్నాక్యులర్ అంటే లోకల్ లాంగ్వేజెస్లో కూడా పబ్లిష్ చేశారు. ఇవి కూడా ఒక ఇంపార్టెంట్ అండ్ అథెంటిక్ సోర్స్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఫస్ట్ అటెంప్ట్, ఈ న్యూస్ పేపర్ పబ్లిష్ చేయాలన్న ఫస్ట్ అటెంప్ట్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే మాల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో, ప్రైవేట్గా అమ్ముకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళు చేశారండి. ఫర్ ఇన్స్టెన్స్ 1776లో విలియం బోల్ట్స్, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయన ప్రైవేట్ ట్రేడింగ్ చేస్తున్నారని చెప్పి విలియం బోల్ట్స్ని సెన్స్యూర్ చేశారు. సో ఆయన రిజైన్ చేసేసి ఆయన ఇంటెన్షన్ అనేది వెల్లడించారు న్యూస్ పేపర్ పబ్లిష్ చేయాలని. బట్ బోల్ట్స్ స్కీమ్ చాలా స్ట్రాంగ్ అండ్ హిస్ ప్లాన్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ 1780లో జేమ్స్ ఆగస్టస్ హిక్కీ ఫస్ట్ న్యూస్ పేపర్ అనేది ఇండియాలో పబ్లిష్ చేశారు విత్ నేమ్ ద బెంగాల్ గెజెట్ ఆర్ కల్కట్టా జనరల్ అడ్వర్టైజర్ అని చెప్పి. అయితే ఈ హిక్కీస్ ప్రెస్ అయితే 2 yearsలో సీజ్ చేస్తారండి. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ అఫీషియల్స్ని క్రిటిసైజ్ చేయడం ఇదంతా చేస్తున్నారని. తర్వాత చాలా పబ్లికేషన్స్ వచ్చేసాయి. ఎగ్జాంపుల్ క్యాల్కటా గ్యాజెట్ అని 1784లో, మెడ్రాస్ కొరియర్ అని 1788లో, బాంబే హెరాల్డ్ అని 1789లో, ఇలా చాలా న్యూస్ పేపర్సే వచ్చేసాయి. ఈ న్యూస్ పేపర్స్, జర్నల్స్ అనేవి ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్, యూరోపియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అన్న పర్పస్తో ఫస్ట్ బిగిన్ అయ్యాయి. నెక్స్ట్ 19th century సెకండ్ హాఫ్ నుంచి కూడా, అంటే సంథింగ్ అరౌండ్ 1880s 1850s ఈ టైం నుంచి కూడా చాలా వరకు పవర్ఫుల్ న్యూస్ పేపర్స్ అనేవి కనబడ్డాయండి. ఈ ఫియర్లెస్ జర్నలిజం, భయం లేకుండా కరెక్ట్గా ఉన్నట్టు రాసేది కూడా అప్పుడే బిగిన్ అయింది అని మనం చెప్పొచ్చు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన ఫౌండింగ్ ఫాదర్స్ అందరూ కూడా 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టారు కదండి. దాని ఫౌండింగ్ ఫాదర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వన్ థర్డ్ మెంబర్స్ జర్నలిస్టేనండి. వాళ్ళ పబ్లికేషన్స్ కొన్ని చూసినట్టయితే ద హిందూ అండ్ స్వదేశ్ మిత్రాన్, ఇవేమో జి సుబ్రహ్మణ్యం అయ్యర్వి, కేసరి అండ్ మహారత్తా బాలగంగాధర్ తిలక్, బెంగాలీ ఏమో సురేంద్రనాథ్ బెనర్జీ, అమృతా బజార్ పత్రిక ఏమో శిశిర్ కుమార్ ఘోష్, మోతిలాల్ ఘోష్, సుధారక్ ఏమో అండర్ గోపాలకృష్ణ గోఖలే, ఇండియన్ మిర్రర్ ఏమో ఎన్ఎన్ సేన్ కింద, వాయిస్ ఆఫ్ ఇండియా ఏమో దాదాబాయి నెహ్రోజీ,
హిందుస్థాన్ అండ్ అడ్వకేట్ ఏమో జీపీ వర్మ కింద, ద ట్రిబ్యూన్ అండ్ అక్బర్ అయామ్ ఇన్ పంజాబ్, హిందూ ప్రకాష్, ధ్యాన్ ప్రకాష్, కల్ గుజరాత్ ఇన్ బొంబే, సోమ్ ప్రకాష్, బంగానీవాసి, సధారిణి ఇన్ బెంగాల్. ఇవన్నీ కూడా నోటెడ్ అంటే కొంచెం చెప్పుకోదగ్గ న్యూస్ పేపర్స్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియన్ నేషనలిస్ట్ రెవల్యూషనరీస్ మన కంట్రీలో కాకుండా అబ్రాడ్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేశారండి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇండియన్ సోషియాలజిస్ట్స్ లండన్లో శ్యామ్జీ కృష్ణ వర్మ, వందే మాత్రం ప్యారిస్లో ప్రింట్ చేశారు మేడం కామా తల్వారు, బెర్లిన్లో వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ్, నెక్స్ట్ గాదరు, శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హర్ద్యాలు. ఇవన్నీ కూడా వాళ్ళ నేషనలిజం ఇండియన్స్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు అని చెప్పి మనం చెప్పొచ్చు. న్యూస్ పేపర్స్ అనేది ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, కలోనియల్ ఇండియాలో అన్ని జాతులు అన్ని వర్గాల ప్రజల గురించి కూడా 1870s నుంచి కూడా పబ్లిష్ చేశారండి. 1920s నుంచి అయితే న్యూస్ పేపర్స్ మేజర్ ఈవెంట్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్లో జరిగే మేజర్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా పబ్లిష్ చేశారని మనం చెప్పొచ్చు. అయితే ఈ న్యూస్ పేపర్ అకౌంట్స్ అనేది ప్రిజుడైజ్డ్ కాదు అని మనం చెప్పలేమండి. నెక్స్ట్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్గా ఉంటాయని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే లండన్లో ప్రింట్ చేసిన న్యూస్ పేపర్లో ఒకలా ఉంటే ఇండియాలో ప్రింట్ చేసిన న్యూస్ పేపర్లో ఒకలాగా ఉండేది. సో అంత పర్ఫెక్ట్ అని మనం చెప్పలేము. నెక్స్ట్ ఓరల్ ఎవిడెన్స్ గురించి మనం చూసినట్టయితే ఈ ఓరల్ హిస్టరీ అంటే ఏం లేదండి, ఈ ఏ అయితే రిటర్న్ లేకుండా నెక్స్ట్ పర్సనల్గా కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఆ కాలం వాళ్ళు ఎవరైనా బతుకున్న వాళ్ళు తెలియజేసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓరల్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి. అయితే హిస్టోరియన్స్ మాత్రం, చరిత్రకారులు మాత్రం వీటిల్ని అంటే అంత ఎగ్జాక్ట్గా ఇది జెన్యూన్ అని చెప్పి మనం నమ్మలేము అని చెప్పి వాళ్ళు ఇది ఒక జెన్యూన్ అండ్ అథెంటిక్ సోర్స్గా వాళ్ళు తీసుకోలేదండి. నెక్స్ట్ క్రియేటివ్ లిటరేచర్ అండి. అంటే యూరోపియన్స్ వాళ్ళ లిటరరీస్, వాళ్ళ నావెల్స్ ఇవన్నీ కూడా హాఫ్ ఆఫ్ ద 19th century 1850s నుంచి మనం చూడవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ రైటర్ ఆ పీరియడ్లో బెంగాల్ నావలిస్ట్ బంకిం చంద్ర చటర్జీ 1838 to 94 అండి. ఆయన నావెల్స్ చాలా వరకు కూడా హిస్టారికల్గా ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా మనం చూసినట్టయితే ఆనందమత్ అని 1882లో, దాని పవర్ఫుల్ లిరిక్ వందే మాత్రము, నెక్స్ట్ సన్యాసి రివోల్ట్, ఇవన్నీ కూడా తన లాస్ట్ నవల్ రాజసింహాని గ్రాండ్ ఫినాలే టు హిజ్ రిమార్కబుల్ కెరీర్, ఆయన కెరీర్కి ఒక గ్రాండ్ ఫినాలే అంటే అది ఇంకా ఎక్సలెంట్ నోవెల్ అని మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇచ్చారాం సూర్యం దేశాయి కూడా ఒక మంచి ఫైన్ స్కాలర్ అండి. ఆయన గుజరాతీ లిటరరీలో ఆ హిస్టరీ అనేది గుజరాతీలో రాయడం జరిగింది. ఆయన ఫస్ట్ నోవెల్ వచ్చేసి హింద్ అనే బ్రిటానియా అనేది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఇండియన్ నోవెల్స్ విత్ పొలిటికల్ ఇది అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ తమిళ్ రైటర్స్ కూడా ఉన్నారండి, గిరిజాదేవి, రామతీరథమ్మళ్ళు, వీళ్ళు మోహన రజని, దశికళన్ మొసారవళి, ఇట్లాగా కొన్ని బుక్స్ రాశారు వాళ్ళ సోషల్ ఎక్స్పీరియన్స్ గురించి. జీవి కృష్ణారావుస్ ఏమో కీలు బొమ్మలు, అది 1956లో తెలుగులో రాశారండి. నెక్స్ట్ రూరల్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, వైకం ముహమ్మద్ బషీరు, ఓకే, మలయాళంలో బాల్య కళాసాక్షి అనేది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గురించి. నెక్స్ట్ ఇట్లానే చాలామంది శివశంకర్ పిళ్ళై, ఓకే, ఇట్లా డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ బుక్స్ అనేవి రాశారండి. మీకు స్క్రీన్ పైన వెళ్తూ ఉంటుంది కదా, అవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ బుక్స్ నేమ్స్ అవన్నీ కూడా, బికాస్ అది సేమ్ చెప్పడమే, ఆ నేమ్స్ ఆథర్స్ పేర్లు అవి అనేవి మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది గుర్తుపెట్టుకోవాలి అని, బట్ వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది. అయితే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ సొసైటీలకు సంబంధించిన వాళ్ళు అయినా కూడా అందరూ కూడా ఒక రియాలిటీకి దగ్గరగా నెక్స్ట్ డీప్ ఇంట్రెస్ట్ ఈ వేరు చేయడము, నెక్స్ట్ సొసైటీలో అప్రెస్ చేయడము, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్న రోజుల్ని కళ్ళకి కట్టినట్టు ఈ నావెల్స్లో మనం చూడొచ్చండి. వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ మే బి, ఈ రైటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ ఫ్రీడమ్ మూమెంట్ గురించి, అప్పుడున్న సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించే చాలా వరకు మెన్షన్ చేశారని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కొంతవరకు సోషియో ఎకనామిక్, నెక్స్ట్ పొలిటికల్, ఈ కల్చరల్ లైఫ్ వీటికి సంబంధించింది ఆ కాలం నాటి పెయింటింగ్స్ని చూసి కూడా కొంతవరకు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అయితే కంపెనీ వాళ్ళ పెయింటింగ్స్ కూడా అందులో చాలా ఉన్నాయి. ఈ కంపెనీ పెయింటింగ్స్ అయిన పాట్నా కలాం అని చెప్పి పేరండి. ఇవి అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద చేశారు. ఇందులో ఎక్కువగా కూడా మన పీపుల్ని, మన సీన్స్ని, మన ట్రేడ్స్, ఫెస్టివల్స్, డ్యాన్సెస్, మన డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ కూడా పెయింటింగ్స్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా 19th century నుంచి నెక్స్ట్ ఫోటోగ్రఫీ 1840s వరకు కూడా, ఈ 19th century బిగినింగ్ నుంచి అంటే 1800 నుంచి 1840 ఫోటోగ్రఫీ బిగిన్ అయ్యే వరకు కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ పిక్టోరియల్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో ఇవి బ్రిటిష్కి అండ్ ఇండియన్స్కి పెయింటింగ్స్, పెన్సిల్ డ్రాయింగ్స్, పోస్టర్స్, కార్టూన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రికార్డ్స్ అండి గ్రేట్ రివాల్ట్ ఆఫ్ 1857కి సంబంధించి. నెక్స్ట్ బ్రిటిష్ పిక్చర్స్, ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవోక్ చేస్తున్నట్టు ఉంటాయండి డిఫరెంట్ ఎమోషన్స్ని. కొన్ని సమ్ ఆఫ్ దెమ్ అయితే బ్రిటిష్ హీరోస్ ఇంగ్లీష్ని ఎవరైతే సేవ్ చేశారు, వాళ్ళ రెబల్స్ని ఎవరైతే ఇది చేశారు అన్న దానికి సంబంధించి కూడా పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ థామస్ జోన్స్ బార్కర్ గీసిన పెయింటింగ్స్ అయితే కొన్ని అవి చూసినట్టయితే ఆ టైంలో మన ఇండియన్స్కి బ్రిటిషర్స్కి మధ్య రివాల్ట్స్ వచ్చినప్పుడు బ్రిటిష్ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, నెక్స్ట్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధాల ఇదనేది ఎంతవరకు వెళ్ళింది అనేది క్లియర్గా అర్థమవుతుందండి. నెక్స్ట్ ఈ కాలిఘట్ పెయింటింగ్ అనేది ఏదైతే ఉందో అది క్యాల్కటాలో 19th సెంచరీలో డిపెక్ట్ చేశారు. అది మైథలాజికల్ ఫిగర్స్ కాకుండా ఆర్డినరీ పీపుల్ని కూడా ఎవ్రీడే లైఫ్స్లో ఎంగేజ్ చేయడం జరిగింది. ఇట్లా సోషల్ చేంజెస్ క్యాల్కటాలో ఆ టైంలో జరుగుతున్న సామాజిక మార్పులు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆ కాలంలో జరుగుతున్న ఈ సామాజిక ఎవిల్స్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు అంటరాంతనం ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ పీపుల్ ఆ టైంలో కొన్ని అంటే ఈ సతీ సహగమనం ఇలాంటి వాటి మీద సెటైరికల్గా కొన్ని పెయింటింగ్స్ చూడొచ్చు. అయితే లాస్ట్ 19th సెంచరీలో లాస్ట్ డికేడ్స్ అంటే 1890s ఆ టైంలో అయితే ప్రైమరీ స్టిమ్యులస్ అనేది నేషనలిజం పైన ఈ నందలాల్ బోసు, రాజా రవివర్మ వీళ్ళందరూ కూడా న్యూ ట్రెండ్ తీసుకొచ్చి నేషనలిజం గురించి చాలా వరకు పెయింటింగ్స్ అనేది వేశారండి. ఈ బెంగాల్ స్కూల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క నెఫ్యూ అండి అభినందనాథ్ ఠాగూర్, ఈబి హ్యావెల్, ఆనంద వెంకటేష్ కుమారస్వామి వీళ్ళందరూ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేశారు అని మనం చెప్పొచ్చండి. కొన్ని పెయింటింగ్స్ అయితే ట్రెండీగా జస్ట్ ఇండియన్ మైథాలజీ హెరిటేజ్కి సంబంధించే ఉన్నా కొన్ని మోడర్న్ ఆర్ట్ మూమెంట్ ఈ హిస్టరీకి సంబంధించినవి, నెక్స్ట్ అప్పుడున్న ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయని మనం చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.